యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న బీఆర్ఎస్ అధినేత. పరిశ్రమల నిర్వహణపై నేడు సీఎం రేవంత్ సమీక్ష. పాషమైలారం ఘటన నేపథ్యంలో రివ్యూ. హైదరాబాద్ కు మోదీ చేసింది శూన్యం. కాంగ్రెస్ న్యాయ సమరభేరీలో ఖర్గే ధ్వజం. రైతు సంక్షేమంపై చర్చకు సిద్ధమా? మోడీ కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్. రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం. సీఎం రేవంత్ సవాల్ కు కేటీఆర్ కౌంటర్. నేడు పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు, ఇంటింటికి టీడీపీ అమలు తీరుపై అధినేత సమీక్ష. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాస్ వార్నింగ్. ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం. ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించనున్న సర్కార్. పదమూడు పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు. ఆయా పార్టీల వివరణ తీసుకోనున్న ఈసీ. బాధ్యతలు స్వీకరించిన బీజేపీ చీఫ్. బీజేపీకి రథసారథిగా రామచంద్రరావు. సిగాచి ఘటనలో కానరాని 9 మంది జాడ. లబోదిబోమంటున్న బాధితుల కుటుంబ సభ్యులు. అడ్డదారుల్లో వాహనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద. ఇన్ఫ్లో 67,000, అవుట్ఫ్లో 3,000 క్యూసెక్కులు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా నష్టం లేదు. తెలంగాణకు బీజేపీ అండగా నిలబడుతుందన్న బీజేపీ చీఫ్. నంద్యాల జిల్లాలో మాజీ మంత్రిపై దాడి. ఎరాసో గో బ్యాక్ అంటూ తెలుగు తమ్ముళ్ల నినాదాలు. కేరళలో మళ్లీ విజృంభించిన నిఫా వైరస్. మలప్పురంలో 18 ఏళ్ల యువతి మృతి. ఏపీ ఉగ్రవాదులకు కేంద్రమైంది. టెర్రరిస్టులను ఏరివేయాలని బీహెచ్పీ డిమాండ్. నవభారత్ కు ఆకాశం హద్దు కాదు. భారతీయ కమ్యూనిటీపై ప్రధాని ప్రశంసలు. అమర్నాథ్ యాత్ర కాన్వాయ్లో రోడ్డు ప్రమాదం. రాంబన్ జిల్లాలో ఒకదానికొకటి ఢీకొన్న 5 బస్సులు. ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అత్యున్నత పురస్కారం. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో పురస్కారం స్వీకరించిన మోదీ. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం. మద్దతుదారులతో ట్రంప్ వేడుకలు. కొనసాగుతున్న ప్రధాని విదేశీ పర్యటన. నేడు అర్జెంటీనాలో పర్యటించనున్న మోదీ. క్రిమినల్స్ ని పెట్టి చంపించాలనుకుంటున్నారు. షమీపై భార్య హసీన్ సంచలన వ్యాఖ్యలు. మరో 40 ఏళ్లు బ్రతకాలని ఉంది. మనసులో మాట బయటపెట్టిన దలైలామా.